ఉపరాష్ట్రపతిగా చివరి రోజు సంచలనాత్మక కామెంట్స్ తో పదవి విరమణ చేశారు హమీద్ అన్సారీ. దేశంలో ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారని అర్థం వచ్చేలా అన్సారీ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కలకలం రేపాయి. అటు కొత్త ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవి ప్రమాణాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీడ్కోలు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్సారీ హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశంలో ఘర్ వాపసీ చాలా సున్నితమైన అంశం. ఇది ముస్లింలను అభద్రతా భావంలోనికి నెట్టే ప్రమాదం ఉంది. అదొకటే కాదు, గోవులను తింటున్నారని దాడులు జరుగుతున్నాయి. అది చాలా ప్రమాదకర సంకేతాలను ముస్లింలలోనికి తీసుకువెళుతోంది. మొత్తం మీద ఒక విధమైన అసహనం పెరుగుతోంది అంటూ హమీద్ అన్సారీ కీలక వ్యాఖ్య. రాజ్యసభలోనే మైనారిటీల ప్రస్తావన చేశారు హమీద్ అన్సారీ. రాజ్యాంగం సాక్షిగా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రక్షణలున్నాయని తన ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చారు అన్సారీ. If it does not allow the opposition groups to criticize freely and frankly the policies of the government, but at the same time the minorities have also their responsibilities. While they have every right to criticize, their right of criticism should not degenerate into willful hampering and obstruction of the work of Parliament. ఉపరాష్ట్రపతి హోదాలో హమీద్ అన్సారీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరాక జరిగిన ప్రతి విషయాన్ని అన్సారీ ప్రస్తావించారు. దీంతో ఉపరాష్ట్రపతి ప్రభుత్వానికి చురకలంటించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ పదవీకాలం ఇవాళ్టితో ముగుస్తోంది. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి వెంకయ్య నాయుడుతో పదవీ ప్రమాణం చేయిస్తారు.